పవన్ కళ్యాణ్ గారు రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి నానా రభస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒక పథకం ప్రకారము ఒక మండల్ ప్రెసిడెంట్, మహిళైన మండల్ ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్ గా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్ గా వచ్చి మండల్ ఆఫీస్ లో ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు. ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, కాకినాడ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి సొంత కాకినాడ పార్లమెంట్ లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్ గా ఒక దళిత ప్రొఫెసర్ ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు. ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది, ఇంత అక్కర ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. న్యాయం అందరికీ ఒకలాగానే ఉండాలి. అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు. అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు? వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పిన ఆయన ఈ రోజు ఇన్ని మానభంగాలు, ఇన్ని మహిళలపైన అకృత్యాలు జరుగుతా ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా?